కొంచెం సమయమే, ఎక్కువ కాదు, కానీ కొన్ని లోతైన మాటలు ఆలోచించడానికి, దేవుని యొక్క విలువైన మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త చదువుకున్నది, యోహాను సువార్త 12వ అధ్యాయము ఒక మాట చదువుకొని ముందరికి వెళ్దాం. 37వ వచనము. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనపడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. యేసు ప్రభు పలుకుతున్న మాట, అంటే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ఇన్ని సూచక క్రియలు చేసినప్పటికీ కూడా ప్రజలు ఏం చేస్తున్నారట? విశ్వాసం ఉంచలేట. ఇంతకు సూచక్రియలు దేవుడు అద్భుతం కానీ సూచక్రియలు కానీ ఏం చేశాడు అసలు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ముందున్నాయి అదే 12వ వచనాన్ని మనకు కోట్ చేస్తూ లాజర్ గురించి మనకు రాయబడి ఉంది. లాజర్ గురించి మనకు అందరికీ తెలుసు కదా. లాజర్ విషయంలో ఏమి అద్భుతం జరిగింది? చనిపోయిన వాడు లేపాడు కదా, చనిపోయిన వాడిని 4వ రోజు లేపాడు కదా. అంతకుముందు ఒక అద్భుతం కూడా జరిగింది. ఏం జరిగింది? అంతకుముందు అధ్యాయంలో చూసుకుంటే ఒక పుట్టు గుడ్డివాడు, అవునా, వాడిని కూడా దేవుడు ఏం చేసిండంటే వాడిని కూడా వాడి కళ్ళు తెరిచాడు కదా. వాడు కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, దేవుడు ఇంతకు ఆయన యొక్క అద్భుత క్రియలు, ఆయన యొక్క ఆశ్చర్య క్రియలు ఇంతకు ఏమై ఉన్నాయి? నిజంగా ఈ ప్రజలైతే నమ్ముతలేరట. అంటే ఇక్కడ రాయబడ్డది ఏంటి అంటే, ఇన్ని చేసినా కూడా వాళ్ళు విశ్వాసం ఉంచలేదట. విశ్వాసం ఉంచలేదు అంటే అర్థమైంది, అంత నమ్మకం పెట్టలేదన్నట్టు. ఓహో ఇలాంటివి కదా, జరుగుతాయి కదా అని చెప్పి లైట్గా తీసుకున్నారు అన్నట్టు కదా. అలా విశ్వాసం లేదు, అవునా, నమ్మకము లేదు, అవునా. ఇది ఇప్పుడే జరిగిందా? ఈ కాలంలోనే జరిగిందా? ఇప్పటికీ జరుగుతుందా? ఇలా రాయబడ్డ కాలంలోనే జరిగిందా? ఇప్పటికీ జరుగుతుందా? ఇంతకు ముందు కూడా జరిగిందా? అందరం మాట్లాడదాం కదా. ఎప్పటి నుండో జరుగుకుంటా వస్తున్నది కదా. ఎప్పటి నుండి జరుగుకుంటా వస్తున్నది అంటే, ఆది కాలం నుండి జరుగుకుంటూనే వస్తున్నది. ఆది కాలం నుండి అనగా ఆదామును దేవుడు ఎంతో ప్రేమతో తనతో గడపడానికి ఆయనను దేనితో చేశాడు? ఆ విధానం చూడండి ఒకసారి, అది ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవుడు మట్టిని తయారు చేశాడు కదా, సృష్టిని అంతటిని శూన్యంలో సృష్టిని చేసి, అదే విచిత్రం కదా. ఏమీ లేనప్పుడు, అంత శూన్యంగా ఉన్నప్పుడు అట అసలు ఏమీ లేదట. ఏమీ లేని దాంట్లోకించి ఏం తీసుకొచ్చాడు దేవుడు? సృష్టిని తీసుకొచ్చాడు కదా. ఒక సృష్టిని తీసుకొచ్చాడు, అవునా. భూమిని తీసుకొచ్చాడు, ఆ భూమిలో మట్టిని తీసుకొచ్చాడు. ఆ మట్టితో ఏం చేస్తున్నాడు అంటే, ఒక బొమ్మను తయారు చేసి కదా, వాని ఒక మనిషిగా చేశాడు. ఎంత అద్భుతం అది. మనిషి అంటే, ఇప్పుడు మట్టి అంటే, మట్టిలో అసలు అది దేనికి అంటే ప్రాణం లేదని, అంటే అందులో మొక్కలు బ్రతుకుతున్నప్పటికీ అది చలించలేనిది కదా, ఒక దగ్గరనే ఉండే మట్టి. దాంట్లోకి దేవుడు జీవం పోసి ఏం చేశాడు? ఒక మనిషిని తయారు చేశాడు కదా. ఆ మనిషిని చదవడానికే ఇప్పుడు నానా శాస్త్రాలు బయటకు వచ్చాయి కదా. తలకు ఒక డాక్టరు, వెంట్రుకలకు ఒక డాక్టరు, పెదవులకు ఒక డాక్టరు, కళ్ళకు ఒక డాక్టరు కదా. దేవుడు ఒకటే క్షణంలో ఏం చేశాడంటే, ఒక మనిషిని వాడి నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా మన మనిషి అయిపోయాడు కదా. ఎంత అద్భుతం ఒకసారి మనం ఆలోచన చేస్తే. అక్కడి నుంచి మొదలు పెడితే అన్ని అద్భుతాలే. ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొని వచ్చినప్పుడు దేవుడు ఏం చేసిండంటే, ముందర పెద్ద సముద్రం కనబడితే ఏం చేశాడు? దాన్ని చీల్చేశాడు. ఎవరికైనా సాధ్యమా? అసలు అద్భుతం అంటే ఏంటి? అద్భుతం అంటే ఏంటిది? ఇంకా ఎవ్వరు చెయ్యలేనిది, ఎవ్వరు కూడా ఎప్పుడు చెయ్యలేనిది అది చెయ్యడమే అద్భుతం. మళ్ళీ అది ఎప్పుడు చేయకూడదు ఇక కదా. ఎప్పుడు ఎవరు చెయ్యలేనిది చేయడమే అద్భుతం. అలాంటి ఎన్నో దేవుడు చేస్తూ చేస్తూ వచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలు జనాలు నమ్మిక ఉంచలేదు కదా. ఆయన ఆ యొక్క సముద్రాన్ని చీల్చి అంతమందిని నడిపించినప్పటికీ, కొన్ని రోజులు గడిచినప్పటికీ ఆయనను ఎరగని సమాజము వచ్చేసిందని కదా. యెహోవాను ఎరగని సమాజం ఒకటి వచ్చేసిందని చెప్పి మనకు రాయబడి ఉంది కదా. ఇలాంటి ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇంకా అంతకంటే గొప్ప అద్భుతం ఒకటి మనం మాట్లాడుకోవాలంటే,
నిజంగా యేసు ప్రభు ఈ లోకానికి రావడం. ఎప్పుడన్నా మనం ఆలోచించామా అది ఎంత గొప్ప అద్భుతమో? దేవుడు అసలు ఎలాంటి వాడు, దేవుడి లక్షణాలు ఎలాంటివి అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఆయన అద్వితీయుడు కదా. అద్వితీయుడు. ఆయనని ఎవ్వరు కూడా చూడలేని ప్రకాశవంతమైన వెలుతురులో ఆయన ఉండేవాడు కదా. పోయిన ఆదివారం కూడా మనం అలాంటి మాటలు విన్నాం కదా. ఆయనని ఎవ్వరు కూడా చూడలేరు. అలాంటి స్థానంలో ఉన్న తండ్రి కుడిపార్శ్వంలో మహిమలో కూర్చున్న దేవుడు ఎక్కడికి వచ్చాడండి కదా. ఎలా వచ్చాడు కదా? మనిషి ఆకారంలో కదా, ఒక మనిషి రూపంలో భూమికి వచ్చి. ఎంత అద్భుతం అది! ఒక్కసారి ఆలోచన చేస్తే అంత దేవుడు, అంత అద్వితీయ దేవుడు ఒక మనిషి రూపంలో ఈ లోకానికి రావడం ఎంత అద్భుతం, అవునా? దాన్ని కూడా ఎవరు కూడా చెవున పెట్టలేదు కదా. ఇశ్రాయేల్ స్థానం సొంత జనాలు కూడా చెవున పెట్టనట్టు మనకు కనబడతా ఉంది. ఇక్కడ కూడా చూసినట్టయితే కొన్ని లోతైన మాటలు మనం వినడానికి ఇష్టపడదాం. ఇది నేను సిద్ధపడుతున్నప్పుడు ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సిద్ధపడుతున్నప్పుడు నేను ఈ చివరి భాగాలు ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఎందుకంటే ఈ లాజరు చనిపోవడము, ఈ అత్తరు, ఇదంతా కూడా ఎప్పుడు మనం వింటున్న మెసేజ్లే కదా. సర్వసాధారణంగా మనం ఎప్పుడు వింటున్న మెసేజ్లే. వీటికంటే ఇక్కడ చూద్దామని చెప్పి నేను ఈ గోధుమ గింజ దగ్గర ఎక్కువగా ఆలోచన చేస్తున్నప్పుడు ఎందుకో నా ఆలోచనలన్నీ కూడా ఇక్కడ ఫస్ట్ దగ్గరికే ఇక్కడికే వెళ్తూ ఉన్నాయి. అందుకే దీన్ని నేను దాదాపుగా ఎప్పుడైనా హాఫ్ అన్ అవర్ 1 అవర్ 40 నిమిషాలు వాకింగ్ చేస్తాను. ఎందుకు చెప్తున్నానంటే దేవుడి తలంపు, దేవుడి ఆలోచన ఎలా ఉంటుంది అని చెప్పడానికి మీకు ఈ మాట చెప్తున్నాను. చదివేసి పక్కకు పెట్టేశాను అంటే ఈ లాస్ట్ విషయాలని చెప్పి. కానీ తలంపంతా ఈ ఫస్ట్ దానికే వెళ్తూ ఉంది, ఫస్ట్ వచనాల మీదకే వెళ్తూ ఉంది. వాకింగ్లో దేవుడిచ్చిన తలంపుల్ని, అవునా, వాటికి ఆలోచిస్తూ దేవుడిచ్చిన తలంపుల్ని మీ ముందర పెట్టడానికి ఇష్టపడతా ఉన్నాను. నాకైతే సంతృప్తిగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో అది దేవుడికి తెలవాలి, అవునా? ఒక నిమిషం మనం ఆలోచించడానికి ఇష్టపడదాం. మనం అందరము మనకి ఇష్టమైన పాట ఒకటి ఉంది కదా, అద్భుతం చేయుమయ్య మా జీవితంలో. ఎంతమంది అద్భుతాలు ఇష్టపడతారు కదా? అందరం ఇష్టపడతాం కదా. ఏమని ఇష్టపడతాం అసలు? అద్భుతం నా జీవితంలో జరిగితే బాగుండు కదా. ఎలాంటి అద్భుతం జరిగితే బాగుండు అని అనుకుంటాం మనం. యూఏకి వచ్చినాం, ఎందుకు వచ్చినాం మనం? డబ్బుల కోసం వచ్చినాం కదా, అంతే కదా. కుటుంబాన్ని వదిలేసి డబ్బుల కోసం వచ్చినాం. ఏమనుకుంటాం? మీరు అక్కడ అవి ఇవి చూసినప్పుడు, లక్కీ లాటరీలు అవి ఇవి అన్నీ చూసినప్పుడు ఏమనుకుంటాం? ఒక జాక్పాట్ తగిలితే కలాసే ఇక కదా. అలాంటిది ఒక అద్భుతం జరిగితే ఎంత బాగుంటుంది అని అనుకుంటాం కదా. ఏదో అంటే ఎవిటిని చూసినా మనిషి ఏమనుకుంటాడంటే ఉన్న స్థితి కంటే ఇంకా పై స్థితి వస్తే అద్భుతంగా ఉంటుంది కదా. అలాంటి ఆలోచనలే మనకి ఎప్పుడు ఉంటాయి, అవునా? ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఏమనంటే ఉన్న స్థితి కంటే ఒక హై స్థితి, ఒక రిచ్ స్థితి మనకు వచ్చేస్తే, ఒక్కటేసారి వచ్చేస్తే ఎంత బాగుంటుంది. అది ఊహించుకోవడానికి కూడా ఎంత మంచిగా ఉంటుంది కదా. ఇప్పటికీ మనము అంటే ఏమి లేని స్థితిలో సేకు దగ్గర సేకు పక్కల పొంటి కూర్చుంటే ఒక స్థానం వచ్చేసింది అనుకోండి, ఆ స్థితి ఎట్లుంటుంది? ఆ రాజభోగం ఎట్లుంటుంది చెప్పండి? ఆ తిరిగే కార్లలో కానీ, అందరిచ్చే రెస్పెక్ట్లో కానీ అది ఎట్లా ఉంటుంది? అది చెప్పుకోవడానికి కూడా ఎట్లుంటుంది? ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఇలాంటి అద్భుతములు జరగాలని అందరం అనుకుంటాం కదా. ఇక్కడ కూడా భక్తుడు అదే రాస్తా ఉన్నాడు. ఆ పాట ఒకసారి చూద్దామా? నిన్ను నేను నమ్ముకున్నానయ్యా, నీ వంటి వారు ఎవరయ్యా కదా. నిన్ను నేను నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, అద్భుతం చేయుమయ్యా. అదొకటే వాడదాం ఒక్కసారి. ఇది వాడి అందులోకి వెళ్దాం. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. కదా.
ఆయన లాంటి వారు ఎవరు లేరు. ఏదైనా చేయగలిగితే ఆయననే చెయ్యాలి. ఏం చేయాలి? అద్భుతం చేయాలి అనేది కోరుకుంటా ఉంటాం కదా. ఇక్కడ కూడా ఒక్కసారి మనం 1వ వచనం నుంచి కొన్ని చదవడానికి ఇష్టపడదాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరున్న బెతన్యకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా కూర్చున్న వాళ్ళలో ఒకడు. చాలు. ఎవరు కూర్చున్నారట? యేసు ప్రభుతో. దేనికోసం కూర్చున్నారట? భోజనమునకు కూర్చున్నారట. యేసు ప్రభు ఎవరు అసలు? యేసు ప్రభు ఎవరు? మాట్లాడదాం అందరం జనరల్గా, ఏదైనా చెప్పొచ్చు. యేసు ప్రభు ఎవరు? మనకు తెలిసింది చెప్తాం. దేవుడు కదా, అద్వితీయుడు కదా, అవునా? అప్పుడు అక్కడ ఉన్న జనంలో ఒకవేళ ఈ పరిస్థితులు మనం ఆలోచన చేస్తే, కొంచెం లోతుగా ఆలోచన చేస్తే, ఇక్కడున్న పరిస్థితులలో ఆయనకున్న స్థానం ఏంటిది? అందట్లో ఒక ప్రత్యేకమైన వాడు కదా. కొంతమంది దేవుడని ఒప్పుకున్నా, కొంతమంది ఒప్పుకోకపోయినా ఆయనకున్న స్థానం ఎలాంటిది? ప్రత్యేకమైన స్థానం. ఆయనతో తిరగడానికి, ఆయనతో ఉండడానికి, ఆయనతో నడవడానికి, ఆయనను ముట్టుకుంటే చాలు అనడానికి, అవునా, ఆయన కనుచూపు మా మీద ఉంటే చాలు అనడానికి ఎదురు చూస్తున్న ఆ జనాంగంలో, అలాంటి జనాంగంలో యేసు ప్రభుతో ఎవరు కూర్చున్నారంట? లాజరు కూర్చున్నాడట. దేనికోసం కూర్చున్నాడు? భోజనానికి. ఒక్కసారి ఈ వచనాన్ని కొంచెం లోతుగా ఆలోచన చేయడానికి ఇష్టపడదాం. లాజరు యేసు ప్రభుతో కూర్చున్నాడు అని అంటే, అంతకుముందు లాజరు ఎక్కడున్నాడు అసలు? లాజరు ప్రస్తావన ఏంటిది? లాజరు ప్రస్తావన ఏంటిది? లాజరు ఎక్కడున్నాడు అంతకుముందు? కదా. అంతకుముందు సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. సమాధి చనిపోయిన తర్వాత సమాధి నుంచి బయటకు వచ్చాడు. ఆయన జీవిత చరిత్ర ఏంది అసలు? ఎలాంటి వాడు అసలు? ఆయన గుణగణాలు ఏంటి అసలు? కదా. అంత పెద్దగా మనకు రాయబడకపోయినప్పటికీ మనకు రాసి ఉన్న దాన్ని బట్టి మనం ఆలోచన చేయడానికి ఇష్టపడదాం కదా. యేసు ప్రభు ఒకసారి ఏం చేసిండంటే, వీళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళాడు, మరియా మార్త ఇంటికి కదా. అది మనకు గుర్తుంది కదా. మరియా మార్త ఇంటికి వెళ్ళినప్పుడు మార్త ఏం చేసింది? అప్పుడు ఇదే పని చేసింది, ఉపచారము చేసింది. మరియా ఎక్కడ ఉంది? ప్రభు పాదాల దగ్గర ఉంది. మరి లాజరు ఎక్కడున్నాడు? లాజరు ఎక్కడున్నాడు? ప్రస్తావన లేదు అక్కడ. ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళిండో తెలియదు. అంత ప్రసిద్ధిగాంచిన ఒక వ్యక్తి యేసు ప్రభు వారి ఇంటికి వస్తే, ఎందరో మంది ఆయనతో వస్తే, ఆ మరియా ఆయన పాదాల చెంత కూర్చొని నేర్చుకోవడానికి ఇష్టపడితే, మార్త ఎంతో కష్టపడి వంట చేయడానికి ఇష్టపడితే, మరి లాజరేడి? ఎప్పుడైనా ఆలోచించినామా? లాజరు ఎక్కడికి వెళ్ళాడు అసలు? ఉన్నాడా? ప్రభులో ఉన్నాడా? రక్షణలో ఉన్నాడా? ఇంతకైనా ఎక్కడున్నాడు? మనకేం తెలియదు కదా, ఏమి తెలియదు. కాకపోతే లాజరు ప్రస్తావన మనకి ఎప్పుడు వచ్చింది? ఆయన రోగి అయి ఉన్నప్పుడు కదా. ఆయన రోగి అయి ఉన్నప్పుడు యేసు ప్రభుకు వర్తమానం వెళ్ళింది కదా. ఆ వచనాలు తీయండి ఒకసారి. వర్తమానం వెళ్ళినప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఒకసారి చూద్దాం. చదవండి ఒకసారి, మీరే చదవాలి, నా దగ్గర లేవు వచనాలు. అతడు రోగి అయి ఉన్నాడని తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనము యూదయాకు తిరిగి వెళుదాము అని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును. 3-4 వచనాలు చదవండి సరిపోతుంది. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదట. ఎందుకు వచ్చింది? లాజరుకు వ్యాధి వచ్చిందట. ఫస్ట్ లాజరు సడన్ గా చనిపోలేదు, అవునా? హార్ట్ అటాక్ వచ్చో లేకపోతే ఏదో జరిగి సడన్ గా ఆయన చనిపోలేదు. ఆయనకు ఫస్ట్ ఏమొచ్చింది?
వ్యాధి వచ్చిందట. ఆ వ్యాధి వచ్చినప్పుడు యేసు ప్రభుకు వర్తమానం వెళ్ళింది. అసలు ఈ వ్యాధి ఎందుకు అన్న ప్రస్తావన వచ్చినప్పుడు, అవునా, లాజరుకు ఎందుకు అన్న ప్రస్తావన వచ్చినప్పుడు ఒక మంచి స్టేట్మెంట్ రాయబడ్డదట. ఏంటిదట? దేవుని మహిమ కొరకు కదా, దేవుని కుమారుడు మహిమపరచబడడానికి వచ్చిందట. ఒకసారి దీన్ని మనం దృష్టిలో పెట్టుకుందాం. అంతకుముందు గుడ్డివాణి కూడా ఒకసారి మనం తీద్దాం. 9వ అధ్యాయం 3, 4 వచనాలు. అవి కూడా 3 వచనాలు 3, 4. యేసు వీడైనను వీని కన్నవారి నన్ను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. అవి దేనికోసం అంటే వాడు గుడ్డివాడుగా పుట్టిడు? దేవుని క్రియలు వాని అందు ప్రత్యక్షపరచ, అంటే వాని ద్వారా, వాడు గుడ్డివాడుగా పుట్టినప్పుడు వాడి ద్వారా దేవుడు ఏం చేయాలట? ప్రత్యక్షపరచబడాలి. దేవుడు మహిమ పొందాలి. ఇక్కడ లాజరు చనిపోతే, లాజరు రోగి అయి ఉంటే, లాజరు చనిపోతే ఇక్కడ ఎవరు మహిమ పొందాలి? ఎవరు ప్రత్యక్షపరచబడాలి? దేవుని కుమారుడు అని రాయబడి ఉంది. దేవుని కుమారుడు మహిమపరచబడాలి. ఒకవేళ ఏదైనా మనం కోరుకుంటే, ఒక అద్భుతం మన జీవితంలో జరగాలని మనం కోరుకుంటే మన స్టేజ్ ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? అయితే గుడ్డివాడి దగ్గరికి వెళ్ళాలి, లేకుంటే చచ్చిపోయిన లాజర్ దగ్గరికి రావాలి. అంతేనా? ఫస్ట్ మనం అన్న మాట అయితే గుర్తుంది కదా, అందరం ఏం కోరుకుంటాం? అద్భుతాలు కోరుకుంటాం కదా. ఇప్పుడు దాని మీదనే మనం ప్రసంగం చేసుకుందాం. అందరం అద్భుతాలు కోరుకుంటాం కదా. దేవుడు బైబిల్లో రాయించిన భక్తులు ఎందరో మంది చాలా అద్భుతాలను చూసిన వారి జీవితాల్లో అద్భుతాలు జరిగాయి కదా. ఉదాహరణకు యోబుని తీసుకుందాం. యోబు ఒక రిచ్ వ్యక్తి, ఎంతో గొప్పగా బతికిన వాడు. అవునా? ఒక సమయాన ఆయన ఏ స్థితికి వెళ్ళిపోయాడు కదా? కింది స్థితికి వెళ్ళిపోయాడు. గోక్కోడానికి కూడా గోరు లేని స్థితికి వెళ్ళిపోయాడు. ఎంతో ఘోరమైన స్థితికి, శ్రమల గుండా తను అనుభవించే వాటి స్థితికి వెళ్ళిపోయాడు. ఆ స్థితికి వెళ్ళిపోయినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు ఆయన యందు అద్భుతం చేసి ఫస్ట్ ఉన్న వాటికంటే అత్యధికంగా ఇచ్చాడు. అది అద్భుతం. మళ్ళీ దాన్ని ఎవడు తీయలేడు. యోసేపుని ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. యోసేపు తృణీకరించబడిన వాడు. ఎవరితో తృణీకరించబడిన వాడు? తన కుటుంబముతో, తన అన్నలతో తృణీకరించబడిన వాడు. తీసుకుపోయి ఆయనను ఒక గుంతలో పడేస్తే ఆయన అప్పుడు ఏమనుకుని ఉంటాడు? నా బ్రతికెందుకు, నన్ను ఆల్రెడీ నా కుటుంబస్తులే, నా అన్నలే, నేను ఎంతగా ప్రేమగా చూసుకున్న అన్నలే, నాతో పుట్టిన వారే నన్ను తీసుకుపోయి గుంతలో పడేసారు కదా. అవునా? నేను బ్రతకడం ఎందుకు, ఇంత బ్రతుకు ఎందుకు అని అనుకుని ఉంటాడు. అంతటితో ఆగిందా? ఆయనను తీసుకుపోయి అమ్మేస్తే, వాళ్ళు తీసుకుపోయి అవునా ఇంకొకరి చేతిలో పెడితే అక్కడ కూడా ఆయన అనుభవించింది ఏంటి? సుఖమా? కష్టమా? కష్టమే కదా. మళ్ళీ అక్కడ చెయ్యని నేరానికి ఆయన తీసుకుపోయి జైలు వేస్తే అక్కడ 2 సంవత్సరాలు జైల్లో ఉంటే అక్కడ కూడా ఆయన అనుభవించింది ఏంటి? సుఖమా? కష్టమా? దాన్ని చూసి కూడా ఆయన తన విశ్వాసాన్ని వీడలేదు. కాబట్టి ఆయనను దేవుడు ఏం చేసిండు? ఆయన జీవితంలో అద్భుతం చేశాడు. ఎక్కడ తీసుకుపోయి కూర్చోబెట్టాడు? సింహాసనం మీద. దానియేలు, షడ్రకు, ఎవరినైనా తీసుకోండి, బైబిల్లో రాయబడ్డ ఎవరి జీవితంలో అద్భుతం జరిగింది అని మనం అనుకుంటే, వారు గొప్పవారు అయినరు అని మనం అనుకుంటే, వారు నిలబడ్డారు అని మనం అనుకుంటే, వారి జీవితంలో కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. శ్రమల్లో వారు నిలబడ్డ వాళ్ళే. శ్రమల్లో వారు మేము దేవుని వైపు చూస్తున్నాం అన్న వాళ్ళే. వారి జీవితంలో మాత్రమే అద్భుతాలు జరిగాయి. అబ్రాహామును దేవుడు పిలిచాడు. యవ్వన ప్రాయంలో అబ్రాహామును దేవుడు పిలిచాడు. పిలిచినా కూడా ఎన్ని సంవత్సరాలు ఆయనతో నడిచిన తర్వాత ఎప్పుడు ఇచ్చాడండి? అద్భుతం చేస్తే దేవుడు ఎలా చేస్తాడంటే, నీ స్థితి చెప్పుకుంటే ఇంకెవ్వడు కూడా దాన్ని కాదు అనడానికి లేదు. అలాంటి దేవుడు చేసే అద్భుతములు. కానీ మనం ఎలా ఫీల్ అవుతున్నాం? మన ఆలోచనలు మనం ఎలా ఉంటామంటే, కాళ్ళు వచ్చింది దేవుడు అద్భుతం చేసి తక్కువ చేసిండు, నెత్తిన వచ్చింది దేవుడు అద్భుతం చేసి. ఎక్కడుందండి అద్భుతం? నెత్తిన వస్తే నీకు 2 రోజుల ఒక రోజు తర్వాత ఆల్రెడీ తగ్గిపోతుంది కదా. అద్భుతం చేస్తే మళ్ళీ నీకు అది రాకూడదు. అద్భుతం జరిగితే మళ్ళీ మన జీవితంలో అది ప్రవేశించకూడదు. లాజరు ఎక్కడో ఉన్నవాడు
అప్పుడు ఆ స్థితిలో లేనివాడు ఆయన జీవితంలో అద్భుతం జరిగింది. ఏమి అద్భుతం జరిగిందంటే చనిపోయిన లాజర్ను దేవుడు బ్రతికించాడు 4వ దినం. ఎలాంటి సూచక క్రియ, ఎలాంటి అద్భుతం అంటే ఇంకెప్పుడు కూడా ఎవరు కూడా చేయలేని అద్భుతము దేవుడు చేశాడు అక్కడ ఆ సందర్భంలో. ఎలాంటిది అంటే అంతకుముందు ఒకవేళ మనం ఆలోచన చేస్తే చనిపోయిన వారిని దేవుడు లేపాడు, కుంటి వారిని బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు, ఇవన్నీ మనకు తెలిసినయే. కానీ కుళ్ళిపోయిన శరీరం, 4 రోజులకు కుళ్ళిపోయి వాసన కొట్టే శరీరాన్ని దేవుడు ఏం చేశాడు? బయటకు తీసుకొచ్చాడు కదా, బయటకు తీసుకొచ్చాడు. ఒకవేళ ఈ వచనాలు మనం ఇంకా ముందరికి వెళ్ళి చదివితే ఇక్కడ అక్కడికించి వచ్చాడు కాబట్టి ఆయన జీవితం ఏమైపోయింది అంటే నేను ఈ మరణంలో నుండి కదా, చనిపోయిన దగ్గరలో నుండి నేను వచ్చిన వాడిని కాబట్టి యేసు ప్రభువును వదలలేకపోతున్నాడు. ఒకవేళ మన జీవితంలో అద్భుతం జరిగింది అని మనం అనుకుంటే జరిగిందా లేదా? డౌటే కదా, డౌటేనా? మన జీవితంలో అద్భుతం జరిగింది అని మనం అనుకుంటే దేవుడిని ఎప్పుడు వదిలిపెట్టాం. అవునా? ఈయన జీవితంలో అద్భుతం జరిగింది కాబట్టి యేసు ప్రభు దగ్గరనే కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా ఆ రోజు నుంచి యేసు ప్రభువును వెంబడించిన వాడు లాజరు. అవునా? ఇదే కాను మనం అద్భుతం జరుగుతేనే అనుకుంటే మన జీవితంలో ఏం జరిగింది? అసలు ఇంత చెప్పుకోవడానికి మన జీవితంలో ఏం జరిగింది? ఎవరైనా చెప్తారా నా జీవితంలో ఇంతగా చెప్పుకోవడానికి ఒక అద్భుతం జరిగింది అనేది? ఎవరి జీవితంలోనన్నా ఇంతగా చెప్పుకోవడానికి అద్భుతం జరిగింది అనేది ఉన్నదా? ఒకవేళ అందరి జీవితంలో ఉంటాయి. కానీ అందరము చెప్పుకునే ఒక అద్భుతమైన అద్భుతం ఏంటిది, ఒక గొప్ప అద్భుతం ఏంటిది దేవుడు మన జీవితంలో చేసిందంటే నిజంగా మనల్ని రక్షించడం. ఇంతకంటే గొప్ప అద్భుతం మనకు అవసరమే లేదు నేను అనుకుంటా. ఎందుకు అంటే అసలు మన స్థితి ఏంది, మనమేంది, అసలు మనం ఎలా ఉండేవారము, ఎక్కడ ఉండేవారము, ఒకవేళ దేవుడు రక్షించకపోతే మన స్థితి ఏంటి? అద్వితీయ దేవుడు, దాని కొరకు మనం కష్టపడ్డది ఏమన్నా ఉన్నదా? ఏమీ లేదు. దేవుడే మనల్ని కనుక్కొని, దేవుడే తన వాక్కును మన దగ్గరికి పంపి, దేవుడే మనల్ని దర్శించి, దేవుడే మన హృదయాన్ని ప్రేరేపించి, దేవుణ్ణి మనం ఒప్పుకునేలా ఆయననే చేసి, ఆయన పాదాల చెంత ప్రార్థన చేసేలా ఆయననే చేసి, ఆయన మందిరంలోకి ఆయననే నడిపించి, ఆయన మందిరంలో మనల్ని కూర్చుండబెడుతున్నాడు. ఇంతకంటే అద్భుతం ఇంకేమైనా ఉంటుందా? కదా, ఇంతకంటే అద్భుతం ఏమైనా ఉంటుందా? లాజర్ జీవితంలో అద్భుతం జరిగింది. ఎలాంటి అద్భుతం జరిగింది అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభునే వారు గొప్పగా చూస్తూ యేసు ప్రభు కొరకు ఆయన ఎక్కడుంటే అక్కడికి వచ్చేవారట. ఒక వచనం మనకు చూపెడతా ఉంటుంది. యేసు ప్రభు కంటే కూడా లాజర్ను చూడడానికి వచ్చిన వారి సంఖ్య ఎక్కువైపోయిందంట. చూసినావా? దేవుడు మహిమ పొందడానికి ఒకవేళ మన జీవితంలో అద్భుతం చేస్తే, మనం కోరుకోవాలనుకుంటే, మన జీవితంలో ఏదైనా అద్భుతం మనం కావాలని మనం కోరుకోవాలనుకుంటే ఇలాంటి అద్భుతమే కోరుకోవాలి. దేవుడు మహిమపరచబడాలి అద్భుతమే మనము కోరుకోవాలి కదా. ధనం ఇచ్చినా అది పోతుందచ్చు. మనకు ఒకవేళ ఎన్ని $100 మిలియన్ 100 మిలియన్ ధరమ్స్ ఇక్కడ మనకు ఒక లాటరీ వలిగినా దాన్ని తీసుకుపోయి మనం ఇంటి దగ్గర పెట్టుకున్నా దాదాపు ఒక 200 కోట్లు అవుతుందా? దాన్ని ఇంటి దగ్గర పెట్టుకున్నా, బతికినన్ని రోజులు మనం తిన్నా, తర్వాత మన కొడుకులు తిన్నా, వారు అవునా, వారు ఒకవేళ మంచిగుంటారా అవునా, ఆ ధనంతో బాగుంటారా, దేవుని దగ్గర ఉంటారా, చెడిపోతారా అనేది తెలియదు. కానీ దేవుడు మన జీవితంలో అద్భుతం చేసి ఆయన ఒకవేళ మనల్ని వాడుకుంటే అది ఎప్పటికీ తరిగిపోయింది. లాజర్ జీవితంలో దేవుడు చేసిన అద్భుతము, ఆయన మహిమపరచబడాలి అని చేసిన అద్భుతం ఎలాంటిదంటే ఆయనను చూడగలిగి వచ్చిన వారందరూ యేసు ప్రభువును ప్లస్ ఆయనను చూడగలిగి వచ్చి ఎందరో మంది ఆయన యందు విశ్వాసం ఉంచినట్టు. మనం అద్భుతం చెప్తే, మన జీవితంలో చేసిన మేలు చెప్తే వేరే వాడు దేవుని యందు విశ్వాసము ఉంచాలి. అలాంటి అద్భుతం మన జీవితంలో జరగాలి. అలాంటి అద్భుతం మన జీవితంలో జరగాలంటే కింది స్థాయి వరకు మనం వెళ్ళడానికి ఇష్టపడాలి. కానీ మనకు అది ఎప్పటికీ ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు? ఎవరమన్నా అట్లా కోరుకుంటామా? యోబు లెక్క అంత శ్రమ అనుభవించి పురుగులు పడేదాకా అలాంటి జీవితం కావాలని ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామా? దేవా, యోబుకి ఇచ్చిన అంత మంచి విశ్వాసం నాకు ఇయ్యా అంటాం, కానీ యోబుకి ఇచ్చిన పురుగుల జీవితం నాకు ఇయ్యా అని ఎప్పుడైనా అంటామా? ఎవరమనం కదా, ఎవరమనం. కానీ కింది స్థాయికి మనం వెళ్ళగలగడానికి ఇష్టపడితే దేవుడు అద్భుతం చేయడానికి ఇష్టపడతాడు, దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు. ఇంకా కింద
ఈ ఒకవేళ లాజర్ జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి దేవుని హత్తుకొని ఆయన ప్రక్కన కూర్చుండే స్థితి, లాజరు అది విడిచబెట్టని భాగ్యం అని ఎంచుకొని ఆయనతో కూర్చున్నది ఒక ఎత్తు అయితే, ఆ అద్భుతాన్ని చూసిన ఇంకొక ఆమె ఇంకొక పని చేస్తుంది. అది కింద చదువుకుందాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చా జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. చాలండి. దీని గురించి నేను అంటే ఇది జనరల్గా మనం ఎప్పుడు వింటున్న మాటలే, అవునా? కొంచెం లోతులోకి వెళ్ళి ఆలోచించడానికి ఇష్టపడదాం ఈ మరియ గురించి. మరియ దేవుని పాదముల చెంత ఉండి నేర్చుకున్న ఆమె అని చెప్పి మనకు ఆల్రెడీ మనం చూసినాం కదా. ఎంతకుముందు జరిగిన స్టోరీ అన్నిట్లలో మనకు అది కనబడతా ఉంటుంది. కానీ ఈయన జీవితంలో జరిగిన తన తమ్ముడు చనిపోయినప్పుడు ఆమె అనుభవించిన ఆ స్థితి గురించి ఆలోచిస్తే, ఆ కుటుంబంలో జరిగిన ఆ నష్టం గురించి ఆలోచిస్తే, ఒకవేళ ఈమె ఎంత సఫర్ అయి ఉంటుంది కదా. అక్కడ మనకు కనబడుతున్న ఈ బైబిల్లో మనకు రాయబడ్డ విధానాన్ని బట్టి కనబడుతున్న వారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఎవరు? 2 లేడీసు, ఒక లాజరు. 3 ఉన్నారు కదా. ఆ 3లోకించి బహుశా ఈ లాజరే ఆ కుటుంబ బాధ్యతలు మోసేవాడేమో, ఆ కుటుంబాన్ని పోషించేవాడేమో, ఆ కుటుంబాన్ని నడిపించేవాడేమో. ఆ ఇద్దరు స్త్రీలకు మనోడే ఒక అండగా ఉన్నాడేమో కదా, ఒక బాధ్యతగా ఉన్నాడేమో. అలాంటి వాడు చనిపోయేసరికంటే ఒకవేళ ఆ కుటుంబము ఏ స్థితిలోకి వెళ్తుంది కదా, ఏ విధంగా ఆలోచిస్తుంది, వారి జీవితం ఏంటిది, ఇప్పుడు నెక్స్ట్ మాది ఏంటిది, మా జీవితం ఏంటిది, మేము బ్రతికేది ఏంటిది అనేది ఒక అండ లేకుండా అయిపోయింది కదా అన్న విషయాలు ఒకవేళ ఆమె ఆలోచించుకుంటూ ఉంటే, ఆ సమయంలో జరిగిన ఆలోచించుకుంటూ బాధపడుతున్న ఆ సమయంలో యేసు ప్రభు వచ్చి చేసిన ఒక అద్భుత కార్యం ఏంటిది అంటే లాజర్ని మళ్ళీ బ్రతికించడం. లాజర్ మళ్ళీ బ్రతికిండు అని అది జీర్ణించుకోవడానికి ఆమెకు అసలు ఒకసారి ఆలోచన చేయండి. మన జీవితంలోనే మన దగ్గరనే ఏదన్నా మనము విలువైనది కోల్పోయి, అరే ఇది అయిపోయింది, ఇది పోయింది, ఇక రాదు అని, ఇది మన దగ్గరికి రానే రాదు అని మనం ఆలోచిస్తున్న సమయంలో టక్కన మన దగ్గరికి వచ్చింది అనుకోండి, ఎలాగుంటుంది ఒకసారి కదా. అద్భుతంగా ఉంటుంది కదా. అది ఆలోచించడానికి ఎలా ఉంటుంది. అలాంటి స్థితిలో, అలాంటి కుటుంబం స్థితిలో మళ్ళీ లాజర్ను తీసుకొచ్చాడు దేవుడు. ఆ కుటుంబంలోకి లాజర్ని బ్రతికించాడు. బ్రతికించినప్పుడు ఆమె చేస్తున్న పని ఏదో తెలుసా? ఒకవేళ అద్భుతం మన జీవితంలో జరిగిన, దేవుడు మన జీవితంలో మేలు చేసిన, మన జీవితంలో ఒక సూచక్రియ చేసిన, మన కుటుంబంలో ఏదైనా చేసినా, మనం చూసిన, వేరే వారికి జరిగింది, విశ్వాసులకు జరిగిన సూచక్రియ అద్భుతం మనం చూసిన, మన స్థితి ఎలా మారిపోవాలంటే అదే మరియను చూపెడతా ఉన్నాడు దేవుడు. ఆమె స్థితి ఎలా మారింది అనేది అక్కడ మళ్ళీ ఒకసారి చదువుదాం. మరియా మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి, జాగ్రత్తగా ఈ వచనాలు చూడండి, యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. చాలండి. మరియని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మరియ యొక్క స్థితి, మరియ యొక్క ఆలోచన, మరియ యొక్క ఆ ఫేతు ఆమెది ఎలా ఉంది అంటే, ఆ జరిగిన ఒక అద్భుతమైన ఆ క్రియను బట్టి ఆమె స్థితి ఏమైపోయింది అంటే, ఆమెకు అసలు ఏది కూడా విలువ, నాకు విలువ అనుకున్నది ఏది కూడా నాకు విలువ లేనిగా చూసింది. విలువ అనుకున్నది ఏది కూడా విలువ లేనిగా చూసింది. స్త్రీలకు ఒకవేళ తల వెంట్రుకలు ఎంతో విలువైనది, గౌరవాన్ని ఇచ్చేది కదా. అలాంటి తల వెంట్రుకలతో ఆయన పాదాలు చూడండి, నా గౌరవాన్ని, నా గొప్పతనాన్ని, అవునా, నన్ను నేనే నీకు సమర్పించుకొని ఎక్కడ పెడుతున్నాను? ఎక్కడ పెట్టిందట? పాదముల దగ్గర పెట్టిందట. నెత్తి మీద వేయలేదు. అత్తడు తన తల వెంట్రుకలతో ఆయన ముఖాన్ని తుడవలేదు, ఆయన నెత్తిని తుడవలేదు. ఎక్కడ తుడిచింది? పాదములు తుడిచిందట. అంత కిందికి వెళ్ళాలి మనం. అలాంటి స్థితిలో మనము మన విశ్వాస జీవితము అభివృద్ధి చెందడానికి దేవుని ఎలా కొలవాలి అంటే, దేవా నువ్వు చేసిన అద్భుతాలు ఎలాంటివి అంటే, అవి నేను ఎంత సంపాదించినా, నా ఎంత జ్ఞానమైనా, నాది ఎలాంటిదైనా కానీ నీ పాదములని గోళ్ళ దగ్గరనే కదా, దేవుని పాదముల దగ్గరనే. ఆ అత్తరట అది ఎంతో విలువైన అత్తరట, దాన్ని కేర్ చేయలేదు.
తీసుకొని వచ్చింది. దాన్ని ఒకవేళ కింద మనం చదివితే అది ఎంతనట? 300 దేనారాలట. మనం ఒకసారి ఇది ఆలోచన చేస్తే 300 దేనారాలని మనం ఒకసారి ఎంత అనేది మనం ఒకసారి దీన్ని ఒకసారి లెక్కేసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది దేవుడికి ఆమె ఏమి సమర్పించింది అనేది. మనం ఇక్కడ చదివితే మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక అత్తని తీసుకొచ్చింది, పోసింది, తల వెంట్రుకలతో తుడిచింది అనేది కదా. 300 దేనారులట. ఒక స్టోరీ మనకు చెప్తా ఉంటాడు. ఏమని అంటే ఒక యజమాని ఏం చేసిండట, పొలంలో పని చేయడానికి ఒక ఆయనను కూలికి పిలిచిండట. కొంతమందిని కూలికి పిలిచిండు. ఒక దినము కూలి కొరకు ఎవరిని పిలిచాడు? ఎంత ఇవ్వడానికి పిలిచాడు? 1 దేనారం. అంటే ఒక్క రోజు కూలి ఎంత? 1 దేనారం. ఈమె ఖర్చు పెట్టింది ఎంత? 300 దేనారాలు. అంటే ఇంచుమించు ఎంత? ఒక సంవత్సరము కదా, ఒక 10 నెలలు అనుకుందాం. ఒక 10 నెలల కష్టము, రోజంతా ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టం చేస్తే వచ్చిన సొమ్మంతా జంపెడితే, అందులోకించి ఏ ఒక్క అన కూడా ఖర్చు పెట్టకుండా జంపెడితే వచ్చినదంతా కూడా ఒక సంవత్సరం, ఒక 10 నెలల సంపాదన అంతా కలిసి అంతనట. ఇంకొక సంగతి మీకు గుర్తు చేయన్నా, ఇదే ఒక దగ్గర యేసు ప్రభు ఏం చేసిందంటే వచ్చిన జనాలందరికీ బోధ చేసిన తర్వాత వీరు ఇప్పుడు ఏం వెళ్తారులే, వెళ్ళిపోయి ఒక పని చేయి, వీళ్ళందరికీ భోజనం పెట్టాయనంటాడు కదా. వీళ్ళందరికీ భోజనమా? వీళ్ళేమన్నా తక్కువ మంది ఉన్నారా? వీళ్ళందరికీ పెట్టాలంటే ఎంత కావాలా? ఎంత కావాలా? మార్క్స్ వార్తలో రాయబడింది, ఒకసారి చూడండి. మార్క్స్ వార్త 6వ అధ్యాయం అక్కడ రాయబడి ఉంటుంది ఎంత కావాలట. అది మార్క్స్ వార్త 6వ అధ్యాయం 36వ వచనం నుండి. చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనములకేమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పాను. అందుకు ఆయన మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ తినడానికి ఎన్ని దేనారాలు ఖర్చు పెట్టాలట? 200 దేనాలు. గ్రీకు పదానికి ఉన్న అర్థం ఏంటిది అంటే 200 దేనారాలట. 200 దేనారాలు ఖర్చు పెట్టి రొట్టెలు కొనుకొస్తే ఎంతమంది తింటారట? ఎంతమంది తిన్నారు? ఎంతమంది ఉన్నారు అక్కడ? 5,000 మంది పురుషులు. అంటే అక్కడ ఉన్న జనాలందరినీ చూసి వీళ్ళు ఏమన్నారు, ఒక క్యాలిక్యులేషన్, ఒక లెక్క చేస్తే 200 దేనారాలు ఖర్చు పెడితే వీళ్ళందరికీ మనం ఫుడ్ పెట్టొచ్చు అని అన్నారు కదా. ఒక 5,000 మంది పురుషులే, ఇంకా స్త్రీలు పిల్లలు వాళ్ళందరినీ కాకుండా ఒక 5,000 మంది. సరే, అందరినీ కలిపి ఒక 6,000 వేసుకుందాం. 6,000 మంది తినగలిగిన ఫుడ్ పెట్టితే ఎంత ఖర్చు అవుతుందట? 6,000 మందికి ఫుడ్ పెడితే 200 దేనారాలు ఖర్చు అవుతుందట. అర్థమవుతుందా మనకు? 200 దేనారాలు ఖర్చు అవుతుందట. ఎవరికి ఫుడ్ పెడితే? ఒక 6,000 మందికి ఫుడ్ పెడితే 200 దేనారాలు ఖర్చు పెడితే ఈమె మరే ఏం చేసిందంట? ఎంత ఖర్చు పెట్టింది? 300. 6,000 మందికి తిండి పెట్టిన దాంతో సమానంగా ఇంకా ఎక్కువ ఆమె ఏం చేస్తున్నదంటే యేసు పాదముల దగ్గర పెట్టేసింది. అది నిజంగా మనం మన జీవితాలు యేసు పాదముల చెంత పెట్టగలిగితే, మన స్థితి అంతా ఆయన దగ్గర పెట్టగలిగితే నిజంగా అంతకంటే ధన్యతమైనది, అంతకంటే గొప్ప అద్భుతము ఇంకేది లేదు మన జీవితంలో. మన జీవితంలో ఏది లేదు. ఇంకా కిందికి చదువుదాం. అది యోహాను సువార్త 12వ అధ్యాయము. టైం కూడా బాగా అయిపోయింది. యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. యేసు శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదనెను. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచు వచ్చాను. చాలా. ఇక్కడ ఇంకొక క్యారెక్టర్ కనబడుతుంది. ఫస్ట్ ఎవరిని చూసినాం? లాజర్ను చూసినాం కదా. మరియను ఒకవేళ అనుకున్నాం, మరియను చూసినాం. ఇంకొక క్యారెక్టర్ కనబడతా ఉంది. ఎవరిది? ఈయన ఎక్కడున్నాడు? యేసుతోనే ఉన్నాడు కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళందరూ ఎక్కడున్నారు? యేసుతోనే
ఉన్నారు కదా. యేసుతోనే ఉన్న దాంట్లో యేసును హత్తుకున్న ఆయనతో కూర్చుండగలిగిన స్థితికి వెళ్ళిన వాడు లాజరు. ఆయన పాదముల చెంత ఆయన పాదములే గొప్పవని పట్టుకున్నది మరియా. ఇస్కరియోతు యూదా కూడా అక్కడే ఉన్నాడు. ఆయన ఆలోచన తీరు ఎలా ఉన్నది అంటే, ఎందుకు ఈ ఖర్చు, అవునా, ఎందుకు ఇదంతా, ఇంత చేయాల్సిన అవసరం ఉన్నదా, అవునా, పెట్టాల్సిన అవసరం ఉన్నదా, అవునా, ఎవరికో ఇవ్వచ్చు కదా, ఏదో చేయొచ్చు, ఇంకేదో చేయొచ్చు కదా, ఈయనకి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది అనేది ఉంటుంది. మనకు చాలాసార్లు ఇలాంటి తలంపులు చాలాసార్లు వస్తాయి కదా. ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏమున్నది, అవునా, వాడికి ఏమైనా తెలివి ఉందా, ఇక్కడ ఇంతకాలం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమున్నది దేవుని దగ్గర అనేది కూడా మనం చాలాసార్లు వింటాం. మన తలంపు కూడా అలాగనే ఉంటుంది. ఒకవేళ 100 రూపాయలు సందేయాల్సిన పరిస్థితి మన పేరే పని వస్తే మనకి వెంటనే వచ్చే తలంపు ఏంటిది, ఇంకోటి 100 రూపాయలు ఎందుకు అవసరమా కదా, 20 వేస్తే సరిపోతుంది, 30 వేస్తే సరిపోతుంది. ఇలాంటి తలంపులు మనకు ఎప్పుడు రావు అనడానికి అసలు లేనే లేదు. మరి ఎంత కాముకున్నా రావు అనడానికి లేనే లేదు, కంపల్సరీ వస్తాయి. అవి వచ్చినప్పుడు కొంతమంది లోపలనే లేంకి, అవునా, 50 వేద్దాం అనుకున్న దగ్గర 100 వెళ్ళిపోయిన సందర్భం ఉంటుంది కదా. 100 అటే వచ్చేసి 10 వేసిన సందర్భం కూడా అలాంటివి కూడా ఉంటాయి. అంటే దేవుడికి ఇవ్వడానికి, అవునా, దేవుడికి ఇచ్చేవాడిని కానీ ఇవ్వడానికి కానీ కొంచెం వెనుకంజే వేసే వాళ్ళు కూడా అక్కడనే కనబడతారు. యేసు ప్రభుతో ఉండి ఏమీ నేర్చుకోలేని వాడు, యేసు ప్రభులో అంటే అవిశ్వాసుల కంటే ఎక్కువగా విశ్వాసులతో ఉంటూ అవిశ్వాస కంటే ఎక్కువగా జీవించిన వాడు ఇస్కరియోతు యూదాను. అలాంటి వారు కూడా సంఘాలలో ఉంటారు, కుటుంబాల్లో ఉంటారు, అంతటా కూడా ఉంటారు. యేసు అంటే సంఘంలోనే ఉంటాము, అన్నీ చూస్తాము, అవునా, అంతటా ఉంటాము, దేవుడి వాక్యాన్ని వింటాము, అన్నీ చేస్తాము, కానీ ఎప్పుడు కూడా మన మైండ్కి ఎక్కనే ఆయన మాటల్ని మనం లక్ష్యనే పెట్టాము. ఎన్ని విన్నా, ఏది చూసినా, ఎంత చెప్పుకున్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా మార్పే ఉండదు. యేసు ప్రభుతో ఉండి ఎన్నో అద్భుతాలు చూసి ఎంతో ఆయనతో నడిచిన యూదా ఇస్కరియోతు జీవితము మనకు ఒక నిదర్శనం. అంటే మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది, మనకు ఒక పాఠం. అలాంటి స్థితిలో మనం ఉంటే యూదా ఇస్కరియోతును చూపిస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుని హత్తుకున్న జీవితాలు మనవి ఉంటే మరియను చూపిస్తూ ఉన్నాడు, ఇలా బ్రతకాలి అని చెప్పి, అవునా. ఇంకా కిందికి వస్తే ఇంకొకరు మనకు కనబడతా ఉంటారు. ఎవరు అంటే పరిసయ్యులు. ముగించేస్తాం ఒక 5 నిమిషాలలో. పరిసయ్యులు కనిపిస్తూ ఉంటారు. వీరు కూడా అలాంటి వారే, అద్భుతాల్ని నమ్మని వారు, అద్భుతాల్ని లెక్క చేయని వారు. అనగా దేవుడు ఏది చేసినా దాని వెనుక ఒక కోణాన్ని వెతికి, ఒక తప్పును వెతుకుతూ ఆయనను ఎప్పుడు పట్టుకుందామా అని ఎదురు చూసేవారు, అవునా. ఇతరుల పట్ల ఎప్పుడు కూడా అలాంటి తలాంపు ఉన్నట్టయితే వారు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందరు. ఇది వీరు చేసే ప్రతి ఆలోచన కూడా కింద ఏం రాయబడి ఉంటుందంటే, మనం చేసిందంతా నిష్ప్రయోజనము ఆయను కదా. ఆయన వెంట జనాలు వెళ్ళిపోతా ఉన్నారు, జనులంతా ఆయన వెంటనే పోయిరి అని రాయబడి ఉంది కదా. జనులంతా ఆయన వెంటనే పోతున్నారు. మనం ఏది చేసినా నిష్ప్రయోజనం, దేవునిలో లేకుండా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆలోచనకు, దేవుని వాక్యానికి, దేవుని విశ్వాసానికి వ్యతిరేకంగా, ఒకవేళ విశ్వాసంలో ఉంటూనే, సంఘంలో ఉంటూనే మన ఆలోచనలు అలా ఉంటే ఎప్పటికీ మనం సఫలీకృతం కాము, అవునా. దేవుడు మన జీవితంలో అద్భుతాలు ఎప్పుడు చేయడు. అందుకు పరిచయల్ని మనము చూస్తూ ఉంటాం. పరిచయల్ని, యూదావాన్ని ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇంకా కొంతమంది జనాలు కనబడతా ఉన్నారు. ఈ జనాలు ఎలాంటి వారు అంటే, అక్కడ కనబడుతున్న జనాలు ఎలాంటి వారు అంటే, అప్పుడే యేసు ప్రభుడు యూదుల రాజా, ఇశ్రాయేలు రాజా, నీకు జయము అని అన్నవాళ్ళు, అవునా. అంతకుముందు యేసు ప్రభు చేసిన సూచక్రియలను చూస్తూ ఆయన దగ్గరికి వచ్చిన వారు, అవునా, ఆయనతో ఉన్నవారు, ఆయనతో నడుస్తున్నవారు. ఒక సమయం వచ్చేసరికంటే ఇటు, ఒక సమయం వచ్చేసరికంటే ఇటు. మన సంఘాల్లో కూడా, మనలో కూడా చాలా మంది ఉంటాం. అలాంటి జీవితాలు చాలాసార్లు మనవి కూడా అలాగే ఉంటాయి. ఇటు ఛాన్స్ వస్తే ఇటు, అటు ఛాన్స్ వస్తే అటు. ఒక జనాల్ని మనకు చూపెడతా ఉన్నాడు ఈ అధ్యాయంలో. జాగ్రత్త సుమ. వారి వల్ల మనం ఉన్నట్టయితే అది ఎప్పుడు విశ్వాసంలోకి మనల్ని కొనసాగనీయదు. అది ఎప్పుడు మనల్ని విశ్వాసంలో ఉన్నట్టే ఉంటుంది, సంఘంలో ఉన్నట్టే ఉంటాము, సంఘంలోతోనే ఉంటాము, అన్నీ చేస్తాము, కానీ విశ్వాసములో అభివృద్ధి చెందాం.
ఒకసారి పరిశీలన చేసుకుంటే ఇంతకు ఏం జరుగుతుంది అనేది వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుంటే అసలు రక్షణ ఉన్నదా లేదా అనేది కూడా డౌట్గానే వస్తుంది. ఇలాంటి వారు కూడా సంఘంలో ఉంటారు. యేసు ప్రభుతో అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా సంఘాలలో ఉంటున్నారు అన్న సంగతి మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. చివరిగా యేసు ప్రభు తాను చెప్తా ఉన్నాడు, నేను వెలుగును, అవునా, నేను పునరుత్థానమును, నేను చనిపోయి తిరిగి లేచేవాడను. గోధుమ గింజ అది భూమిలో పడి చనిపోతేనే అది మొక్కగా ఫలించి విస్తారంగా ఫలించు కదా. యేసు ప్రభు చనిపోయి ఆయన తిరిగి లేస్తే ఆయన లేచిన ఆ పిలుపు, అవునా, ఆయన లేచిన ఆ అద్భుత కార్యము ఎందరో మందిని ఆకర్షిస్తుందట కదా. దేవుని వాక్యం రాయబడి ఉంది, దేవుడు వారిని ఆకర్షిస్తాడు ఆయన లేచిన పునరుత్థానంను బట్టి కదా. మనం ఆకర్షించబడే వారంగా ఉండాలి, దేవునితో నడిచే వారంగా ఉండాలి, మరియలాగా జీవించడానికి ఇష్టపడాలి. మనల్ని మనం తగ్గించుకొని లాజరు వలె చేసిన మేలును మర్చిపోకుండా ఆయనతో ఉండడానికి ఇష్టపడాలి, అవునా. పరిచయల వల్ల కాకుండా, జనాల వల్ల ఇటు అటు తగలకుండా దేవునితో నడవడానికి ఇష్టపడితే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. అలాంటి కోరుకోవడానికి దేవుడు మనందరినీ ఈ మాటలు వినడానికి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఈ మాటల ద్వారా మన విశ్వాస జీవితాన్ని అభివృద్ధి పరచాలని మనసారా కోరుకుంటూ ఇటు మాటలు ముగిస్తా ఉన్నాం.